Good evening to all. Welcome to another class. Today we are discuss about another chapter. That means mineral nutrition. That means mineral nutrition. Second chapter is mineral nutrition. What is mineral nutrition? మినరల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్లాంట్స్కి కావాల్సినటువంటి సఫిషియంట్ మినరల్స్ అనేవి సాయిల్లో అవైలబుల్గా ఉండటం. ఈ మినరల్స్ అనేవి ప్లాంట్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటం. వీటి గురించి ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి సఫిషియెంట్గా లేనప్పుడు మనం కొన్ని న్యూట్రియంట్స్ని సొల్యూషన్లో అప్లై చేసి స్పెషల్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ని సొల్యూషన్లో ఉంచి అటువంటి సొల్యూషన్లో ప్లాంట్స్ని వాటి యొక్క మెచ్యూరిటీ స్టేజ్ వరకు కూడా డెవలప్ చేయొచ్చు అనేసి ఎవరంట జూలియస్ వాన్ సాక్స్ అని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఎవరమ్మా? జూలియస్ వాన్ సాక్స్. ఇప్పుడు 1860. ఈయన ఈ విధంగా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ హైడ్రోపోనిక్స్. Hydroponics. What is hydroponics? The technique of growing plants. The technique of growing plants in a specific nutrient solution is known as hydroponics. ఇలాగా స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ కలిగినటువంటి సొల్యూషన్లో ప్లాంట్స్ని డెవలప్ చేయడాన్ని మనం హైడ్రోపోనిక్స్ అనేసి అంటాం. ఈ హైడ్రోపోనిక్స్ టెక్నిక్ని మనం సీడ్లెస్ కుకుంబర్ అలాగే టమాటోని డెవలప్ చేయడానికి మనం ఈ టెక్నిక్ని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అనదర్ వన్ essential mineral ions. Essential mineral ఎలిమెంట్స్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మినరల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్లో నెంబర్ ఆఫ్ మినరల్ అయాన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అయితే ఇట్ కెన్ బి అబ్జార్బ్డ్ ఆర్ మూవ్డ్ ఇన్ టు ప్లాంట్స్ బై ద రూట్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మినరల్ అయాన్స్ అనేవి సాయిల్లో ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం. ఈ మినరల్ అయాన్స్ అనేవి ప్లాంట్లో ఉన్నటువంటి రూట్స్ ద్వారా ప్లాంట్ బాడీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇవే కాకుండా ఈ ప్లాంట్స్లో మ్యాక్సిమం మోర్ దెన్ 60 ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ బాడీ. ఓకే, ఇక్కడ ప్లాంట్ బాడీలో 60 ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 60 ఎలిమెంట్స్ని
అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా సమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అక్యుములేటెడ్ ఇంటూ ద ప్లాంట్ బాడీ, దట్ మీన్స్ సెలీనియం. Some plants are absorb the gold particles. Some are strontium. కొన్ని ప్లాంట్స్లోకి సెలీనియం, గోల్డ్, అలాగే స్ట్రాన్షియం వంటి ఎలిమెంట్స్ కూడా అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం నెక్స్ట్ వన్ క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ ఎలా ఉంటుంది, ఈ మినరల్ న్యూట్రిషన్ యొక్క ఎసెన్షియాలిటీ ఎలా ఉంటుంది. క్రైటీరియా ఫర్ ఎసెన్షియాలిటీ. It is given for here the element must be absolutely necessary for plant growth and reproduction. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్, ఎసెన్షియాలిటీ అనేది ప్లాంట్ యొక్క నార్మల్ గ్రోత్కి అలాగే రిప్రొడక్షన్కి చాలా అవసరం అన్నమాట. అలాగే ఇంకా ఏంటి అంటే ప్లాంట్ గ్రోత్కి అలాగే రిప్రొడక్షన్. If the absence of element in the plant body that cannot be complete their life cycle and set the seeds. ఏంటంటే ఒకవేళ ఈ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ బాడీలో ఆబ్సెంట్ అయ్యి ఉంటే గనక వాటి యొక్క లైఫ్ సైకిల్ని ఇవి కంప్లీట్ చేసుకోలేవన్నమాట. అంతేకాకుండా మరొక ప్లాంట్ జర్మినేట్ అవ్వడానికి కావలసినటువంటి ప్రొడక్ట్ని కూడా ఇది సెట్ చేయలేదు, అంటే సీడ్స్ని కూడా ఇవి ప్రొడ్యూస్ చేయలేవన్నమాట. అంటే సరైన మినరల్ ఎలిమెంట్స్ అనేవి లేకపోతే కనుక ప్లాంట్ అనేది దాని యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకోలేదు, అలాగే సీడ్స్ని కూడా ప్రొడ్యూస్ చెయ్యలేదు. ఓకేనా, ఇంకా ద ఎలిమెంట్స్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీ. మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిక్ యాక్టివిటీ. ప్లాంట్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా ప్లాంట్ బాడీలో జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేసే విధంగా ఈ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ ప్లాంట్ బాడీలో వాటి యొక్క రిక్వైర్మెంట్ క్వాంటిటీని బట్టి ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని మనం 2 టైప్స్గా చెప్పుకుంటాం అన్నమాట. అవి మ్యాక్రో ఎలిమెంట్స్. ప్లాంట్ బాడీలో ఎక్కువ మొత్తంలో, ప్లాంట్ బాడీ యొక్క డ్రై వెయిట్ కంటే ఎక్కువ 10 మిల్లీ మోల్స్ పర్ కిలోగ్రామ్ కంటే తక్కువ ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కలిగి ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేసి అంటామన్నమాట. ఇందులో మ్యాక్రో న్యూట్రియంట్స్, దీస్ ఆర్ the elements present in the soil in a large amount.
large amounts. That means అంటే 10 millimoles per kilogram కంటే ఎక్కువ క్వాంటిటీలో అవైలబుల్గా ఉన్నటువంటి సాయిల్లో అవైలబుల్గా ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేసి చెప్తామన్నమాట. ఇవి ప్లాంట్ సాయిల్లో ఎక్కువ శాతం మనకి ప్లాంట్కి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇందులో కొన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, అలాగే ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం and 1 2 3 4 5 6 7 8 9 another one calcium. Okay, these are elements are called macro elements or macronutrients. These all nutrients are available in the plant in a large quantity. Okay, here okay, carbon and hydrogen and oxygen, these elements are called structural elements. These elements are called structural elements. These elements are called structural elements. అంటే ఇవి వీటికి కావాల్సిన ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ నుంచి ఆబ్టైన్ చేయబడతాయి అంటే CO2 and H2O. ఓకే, CO2 and H2O ఇక్కడ నుంచి ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేవి రిక్వైర్ చేయబడతాయి అన్నమాట. మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద సాయిల్. ఎక్కడి నుంచమ్మా? ఫ్రమ్ ద సాయిల్. ఓకే, ఇవి దీస్ ఆర్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్. అనదర్ category is micronutrients. These elements are present in the soil in a less amount. డ్రై వెయిట్ కదా, ప్లాంట్ యొక్క డ్రై వెయిట్లో ఇది. ఓకేనా, ఇక్కడ 10 mm moles per kg ఇన్ డ్రై వెయిట్. ప్లాంట్ యొక్క డ్రై వెయిట్లో 10 mm moles కంటే తక్కువగా అవైలబిలిటీగా ఉన్నటువంటి మినరల్స్ని మనం ఏమంటాము అంటే మైక్రో న్యూట్రియంట్స్ అనేసి పిలుస్తామన్నమాట. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి అంటే ఇవి 8 ఉంటాయి అన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయి? టోటల్గా 9 ఉన్నాయి. టోటల్గా 9 ఉన్నాయి. ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఏంటివి? ఐరన్, మ్యాంగనీస్, కాపర్, molybdenum, and boron, chlorine and nickel. 1 2 3 4 5 6 7 6. Another one, zinc. These elements are called micronutrients.
ఏ ఏవైతే తక్కువ అమౌంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయో అటువంటి మినరల్ న్యూట్రియంట్స్ని మనం మైక్రో న్యూట్రియంట్స్ అనేసి అంటామన్నమాట. ఇంతే కాకుండా ఇవి క్వాంటిటీని బట్టి ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. అయితే వాటి యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మినరల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని వాటి యొక్క ఫంక్షనింగ్ అవి కండక్ట్ చేసేటటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ని బేస్ చేసుకొని 4 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఫస్ట్ వన్ ఫస్ట్ గ్రూప్ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం రానన్నా ఇంక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ గ్రూప్ some essential elements are components of the biomolecules. బయోమాలిక్యూల్స్లో కాంపోనెంట్స్గా ఉంటాయన్నమాట. అటువంటి ఈ ఎలిమెంట్స్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని మనం ఏమని పిలుస్తామంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేసి పిలుస్తామన్నమాట. ఇవి ఎలా ఉంటాయి? ద కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. దట్ మీన్స్ ఏంటేంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. వీటిని స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అనేసి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేసి అంటే బయోమాలిక్యూల్స్గా వాటి యొక్క ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని ఫామ్ చేసేటటువంటి ఎలిమెంట్స్ని మనం స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనేసి అంటాం. అదే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఓకే, ఎనదర్ కేటగిరీ some elements are components of energy related. Some elements are components of energy related chemical compounds. Energy related chemical compounds. What are those? What are these? అంటే ఇక్కడ మ్యాంగనీస్, క్లోరోఫిల్లో ఉన్నటువంటి మ్యాంగనీస్, అలాగే ఫాస్ఫరస్, ఏటీపీలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ఎలిమెంట్, అలాగే మ్యాంగనీస్ అనేది క్లోరోఫిల్లో కెమికల్ కాంపౌండ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఈజ్ సమ్ ఎలిమెంట్స్ యాక్టివేట్స్ ఆర్ ఇన్హిబిట్ ద ఎంజైమ్స్. యాక్టివేట్స్ or
inhibits the enzymes. Okay, some elements are activates or inhibits the enzymes ని యాక్టివేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అందులో కొన్ని మనం ఇందులో చూసుకుంటే కనుక Mg2+ అయాన్ అనేది రుబిస్కో means ribulose bisphosphate carboxylase oxidase, and PEP pyruvic phosphoenopyruvic carboxylase. ఈ 2 ఎంజైమ్స్ ని ఇవి Mg2+ అనే ఎలిమెంట్ అనేది యాక్టివేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా జింక్ 2+ అయాన్ అనేది ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ని ఇది యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. మరికొన్ని మాలిబ్డినం ఏం చేస్తుందట, నైట్రోజన్ మెటబాలిజంలో మెటబాలిక్ యాక్షన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి నైట్రోజినేజ్ ఎంజైమ్ని మాలిబ్డినం అనే ఎలిమెంట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. దీన్ని నైట్రోజినేజ్. ఇలాగా కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. Another category some elements alter the osmotic potential of a cell. సెల్లో ఉన్నటువంటి ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ లేదా ఆస్మోటిక్ పొటెన్షియల్ని చేంజ్ చేసేటటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయన్నమాట. అందులో ఒక ఎలిమెంట్ చూసుకుంటే కనుక పొటాషియం అయాన్. alter the ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్. అందులో K+ అయాన్ చూసుకుంటే కనుక ఇది స్టొమాటో క్లోజింగ్ అవడంలోను ఓపెన్ అవడంలో ఇది పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఇది న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ యొక్క వాటి యొక్క ఫంక్షన్ బట్టి గ్రూప్స్గా డివైడ్ చేయడం అయింది. అవి 4 టైప్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఇది. నెక్స్ట్ వన్ వాటి యొక్క ఇప్పుడు ఏం చూద్దాం. లెట్ us go to what is role of essential elements. What is role of essential element? Role of essential elements అంటే ఏంటి? 17 ఎలిమెంట్స్. ఏంటి? మ్యాక్రో and micro nutrients. ఇక్కడ ఈ మైక్రో ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. లేదా ప్లాంట్లో జరిగేటటువంటి మెటబాలిక్ యాక్టివేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆస్మోసిస్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్, అంతేకాకుండా ఫాస్ఫోరిలేషన్, నైట్రోజన్ మెటబాలిజం, ఇటువంటి
ప్రాసెస్లో ఈ ఎలిమెంట్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నో అబౌట్ ఫస్ట్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఓకే, మ్యాక్రో న్యూట్రియంట్స్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్లో ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, ప్లాంట్కి ఎలా అవైలబుల్గా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నైట్రోజన్. These essential element present in the soil in a large amount అంటే లార్జ్ క్వాంటిటీ. సాయిల్లో ఎక్కువ శాతం ప్రజెంట్ అయ్యి ఉన్నటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏది అంటే నైట్రోజన్. ఇది సాయిల్ నుంచి ప్లాంట్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే సమార్ NO3 మైనస్, సమార్ NO2 మైనస్, నైట్రస్ నైట్రిక్, నైట్రస్, అలాగే అమోనియం NH4 ఫామ్లో ఇది నైట్రోజన్ అనేది అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. ద ప్లాంట్స్ ఆర్ అబ్జర్వ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రిక్, నైట్రస్, అమోనియం ఫార్మ్స్. ఓకే, ఇక్కడ నైట్రోజన్ ఇంకేం చేస్తుంది అన్నది చూసుకుంటే కనుక ఇది నైట్రోజన్ మెటబాలిజంలో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా దీస్ ఆర్ కన్స్టిట్యూయెంట్స్, మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ and proteins, nucleotides, etc. వీటిలో న్యూక్లిక్ యాసిడ్స్లో, ప్రోటీన్స్లో, న్యూక్లియోటైడ్స్లో మెయిన్ కాంపోనెంట్గా ఇది నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ we will go for another element, phosphorus. ఇక్కడ phosphorus it is absorbed by the plants in the form of phosphate molecule, phosphate ions. Means H2PO4 or HPO4 2 plus minus ఫాస్ఫేట్ అయాన్ ఫామ్లో ప్లాంట్స్ చేత ఇవి అబ్జర్బ్ చేయబడతాయి అన్నమాట. అయితే ఈ ఫాస్ఫరస్ యొక్క రోల్ ఏంటి? ఇక్కడ ఇది కూడా మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ మెంబ్రేన్, proteins, nucleic acids, nucleotides. ఫాస్ఫరస్ అనేది న్యూక్లియోటైడ్స్లో కూడా మేజర్ కంటెంట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ఫాస్ఫోరిలేషన్లో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఫాస్ఫోరిలేషన్లో ఇది పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ ఎలిమెంట్, నైట్రోజన్ అర్థమైంది కదమ్మా, ఫాస్ఫరస్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఎలిమెంట్ పొటాషియం. It is absorbed from
absorbed from the soil as a K plus ion. K plus ion ఫామ్లో పొటాషియం అనేది ప్లాంట్స్ చేత అబ్జార్బ్ చేయబడుతుంది అనమాట. అయితే ఈ పొటాషియం యొక్క రోల్ ఏంటి? ఇది స్టొమాటా యొక్క క్లోజ్ అవ్వడంలోని అండ్ ఓపెన్ అవ్వడంలో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా క్యాటయాన్ అండ్ యానియాన్ బ్యాలెన్స్ ఇన్ ద సెల్లో క్యాటయాన్ యానియాన్ యొక్క బ్యాలెన్సింగ్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే రెండు ఈక్వల్ లెవెల్లో ఉండే విధంగా ఇది పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, పొటాషియం. ఇంకా నెక్స్ట్, అంతేకాకుండా ఇది ఏం చేస్తుంది అంటే సెల్ని టర్జిడ్గా ఉంచే విధంగా సెల్ టర్జిడిటీలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ కాల్షియం, అనదర్ మాలిక్యూల్. ఈ కాల్షియం అనేది Ca2+ అయాన్ ఫామ్లో ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ద ప్లాంట్స్ అబ్జర్వ్ ద కాల్షియం ఫ్రమ్ ద సాయిల్ యాజ్ ఏ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాల్షియం 2+ Ca2+ అయాన్స్. ఓకే, అయితే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది ఏంటంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మెరిస్టమాటిక్ టిష్యూస్ and differentiated tissues. ఓకేనా? ఈ కాల్షియం అనేది దేనికి? మెరిస్టమాటిక్ టిష్యూస్కి అలాగే డిఫరెన్షియేటెడ్ టిష్యూస్ ఫామ్ అవ్వడంలో ఇది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మిడిల్ లామెల్లాలో కాల్షియం పెక్టేట్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇంకేం చేస్తుంది అంటే అక్యుములేట్స్ ద వాల్డర్ లీవ్స్. అంతేకాకుండా వాల్డర్ లీవ్స్ నుంచి అనదర్ పార్ట్స్కి అక్యుములేట్ అయ్యే కెపాసిటీ ఈ కాల్షియం అయాన్స్కి ఉన్నాయన్నమాట. ఇంకా అక్యుములేటింగ్. ఇంకా అనదర్ వన్, ఇది ఎందులో పార్టిసిపేట్ చేస్తుంది? ఇంకా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్లో ఈ కాల్షియం అనేది పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ మాలిక్యూల్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం చెప్పుకున్నాం. అనదర్ మ్యాక్రో మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ మెగ్నీషియం. It is required from the soil in the form of Mg2+ ion form లో Mg2+ ion form లో ఇది రిక్వైర్ చేయబడుతుంది అనమాట. అయితే దీని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యాక్టివేట్ ద enzymes of photosynthesis and respiration. ఓకే,
ఇక్కడ రెస్పిరేషన్లోని ఫోటోసింథసిస్లోని పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ని ఈ Mg2+ అయాన్ ఏం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది అనమాట, ఇన్హిబిట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, అంతేకాకుండా ఇది DNA RNA సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తుంది. DNA RNA సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా రైబోజోమ్ యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే రైబోజోమ్లో 2 సబ్ యూనిట్స్ ఉంటాయి కదండి. ఆ టూ సబ్ యూనిట్స్ అతుక్కోవడానికి గల కారణం ఏంటి అంటే Mg2+ అయాన్ హెల్ప్తో ఈ 2 సబ్ యూనిట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మెగ్నీషియం. నెక్స్ట్ సల్ఫర్. నెక్స్ట్ సల్ఫర్ అనేది సల్ఫేట్ అయాన్ ఫామ్లో సాయిల్ నుంచి అబ్జర్బ్ చేయబడుతుంది అనమాట. ద ప్లాంట్స్ అబ్జర్బ్ ద sulfur from the soil in the form of sulfate ion. ఓకే, ఈ సల్ఫేట్ అయాన్ అనేది దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇది 2 మేజర్ ఎమినో యాసిడ్స్లో కాంపోనెంట్గా ఉంటుందన్నమాట. 2 ఇంపార్టెంట్ ఎమినో యాసిడ్స్, 2 ఇంపార్టెంట్ ఎమినో యాసిడ్స్లో మేజర్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట. అది ఏంటంటే మిథియోనైన్, సిస్టైన్ అండ్ మిథియోనైన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది అనమాట. సల్ఫర్ ఏ ఎమినో యాసిడ్స్లో మేజర్ కాంపోనెంట్గా ఉంటుంది అంటే మిథియోనిన్, సిస్టైన్లో మేజర్ కాంపోనెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది వైటమిన్స్లో కూడా ఇది మేజర్ కాంపోనెంట్గా ఉంటుంది. దట్ మీన్స్ థయామిన్, బయోటిన్, కోఎంజైమ్ ఏ, వీటిలో మేజర్ కాంపోనెంట్గా ఉండడమే కాకుండా కోఫాక్టర్స్లో కూడా పెరిడాక్షన్లో కూడా కాంపోనెంట్గా ఉంటుంది. కోఎంజైమ్స్లో కూడా ఈ సల్ఫర్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఓకేనా, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటి, 9లోనికి మనం 6 చెప్పుకున్నాం అన్నమాట. ఏంటేంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, సల్ఫర్. ఓకే, next we are go for micronutrients. First one, iron. This iron is available in the soil in a large amounts with compare with other micronutrients. చూడండి, మైక్రోన్యూట్రియంట్స్లో కల్లా అత్యధికంగా ఎక్కువ శాతం కూడా సాయిల్లో అవైలబుల్గా ఉండేటటువంటి మైక్రో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏది అంటే ఐరన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఐరన్ అనేది మనకి ఫెర్రిక్, ఫెర్రస్ అయాన్ ఫామ్లో అబ్జార్బ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఫెర్రిక్, ఫెర్రస్ అయాన్ ఫామ్లో ఇది అబ్జార్బ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.
అయితే ఇది ఏంటంటే దేనిలో కాంపోనెంట్ మెయిన్ కాంపోనెంట్గా ఉంటుంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఫెరిడాక్షన్ సైటోక్రోమ్లో మెయిన్ కన్స్టిట్యూయెంట్గా మెయిన్ కాంపోనెంట్గా మేజర్ కాంపోనెంట్గా ఇది ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ cytochrome and ferredoxin in the electron transport. Okay, ఫెరిడాక్సిన్ లోని అలాగే సైటోక్రోమ్ లో ఇది మేజర్ కాంపోనెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ లో ఆక్సిడేషన్ జరుగుతుంది కదా. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే ఫెర్రిక్ అయాన్ అనేది ఫెర్రస్ అయాన్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇది కొన్ని ఎంజైమ్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. కెటలేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇట్ ఈస్ యాక్టివేట్ ద catalase enzyme. It is activate the catalase enzyme. And అంతేకాకుండా క్లోరోఫిల్ ఫార్మేషన్లో కూడా ఇది పార్టిసిపేట్ చేస్తుంది. ఐరన్. నెక్స్ట్ అనదర్ కాంపోనెంట్ మ్యాంగనీస్. ఇక్కడ మ్యాంగనీస్ ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాంగనీస్ అయాన్ Mn2+. Mn2+ ions. This is activate the enzymes of photosynthesis and respiration. ఓకేనా, ఇదేంటి ఫోటోసింథసిస్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ ఆక్సిడేస్ IA ఆక్సిడేస్ అనే ఎంజైమ్ను కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. ఏది మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఏం చేస్తుంది అంటే ఫోటోసింథసిస్లోని రెస్పిరేషన్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ ఆక్సిడేస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా వాటర్ స్ప్లిట్టింగ్ అంటే వాటర్ లైసిస్ జరిగేటప్పుడు ఫోటోలైసిస్ జరిగినప్పుడు ఆక్సిజన్ రిలీజింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ జింక్. Zinc is available or zinc is absorbed by the plants in the form of zinc 2+ ion. zinc 2+ ion లో ఇది అయాన్ ఫామ్లో అవైలబుల్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఈ అయాన్ ఏం చేస్తుంది, ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. అంతేకాకుండా ఆక్సిన్స్ సింథసిస్ ఆఫ్ ఆక్సిన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది.
ఆక్సిజన్ సింథసిస్లోని, అలాగే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ చేయడంలో ఈ జింక్ అయాన్ అనేది ఎలిమెంట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాపర్. కాపర్ అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ బయలాజికల్ మెటబాలిజం. ఓకే, ఈ కాపర్ అనేది బయలాజికల్ మెటబాలిజంలో చాలా ఇంపార్టెన్స్ని ఇది ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. అయితే ఈ కాపర్ అనేది సాయిల్లో ఏ విధంగా మనకి అవైలబుల్ అవుతుంది అంటే క్యూప్రిక్ అయాన్ ఫామ్లో ఇది రిక్వైర్ చేయబడుతుంది అనమాట. క్యూప్రిక్ అయాన్, దట్ మీన్స్ Cu2+ అయాన్, Cu2+ అయాన్. అయితే ఇది కూడా ఏంటంటే ఐరన్ లాగా ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగి ఏం జరుగుతుందంటే ఆక్సిడేషన్లోని క్యూప్రస్ అయాన్ నుంచి క్యూప్రిక్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఆక్సిడేషన్లో. అంతేకాకుండా ఇది ఏం చేస్తుంది, ప్లాస్టోసైనిన్లో ఇది మేజర్ కాంపోనెంట్గా క్యూప్రస్ అయాన్ అనేది, కాపర్ ఎలిమెంట్ అనేది మేజర్ కాంపోనెంట్గా దేంట్లో ఉంటుందంటే సైటోక్రోమ్లో మెయిన్ కాంపోనెంట్గా ఉంటుంది. సైటోక్రోమ్ ఎక్కడ ఉంటుందంటే మైటోకాండ్రియాలో ఉండేటటువంటి కాంపోనెంట్. నెక్స్ట్ ప్లాస్టోసైనిన్. ఇది మైటోకాండ్రియాలో ఫామ్ అయితే ఇది క్లోరోప్లాస్ట్లో జరిగేటటువంటి ఫామ్ అయినటువంటి ఒక ప్రొడక్ట్ అనమాట. ఓకేనా. ఈ కాపర్ అయాన్ అనేది ద కాపర్ ఈజ్ అబ్జర్బ్డ్ బై ద ప్లాంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ cupric ions. These are also participate in oxidation. In oxidation, cuprous ion converted into cupric ions, and these major component of the cytochrome in mitochondria and major component of the plastocyanin in chloroplast. Okay, next micronutrient is boron. ఇక్కడ బోరాన్ అనేది BO3 2- or B4O7 2- అయాన్ ఫామ్లో ఇది సాయిల్ నుంచి ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అయితే ఈ బోరాన్ ఏం చేస్తుంది, బోరాన్ అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం, యూజ్ ఆఫ్ కాల్షియం, అంతేకాకుండా membrane function.
మెంబ్రేన్ ఫంక్షనింగ్, అలాగే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ అయాన్స్, డిఫరెన్షియేషన్, సెల్ డిఫరెన్షియేషన్లో ఈ బోరాన్ అయాన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఏంటంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కాల్షియం అయాన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ మెంబ్రేన్ ఫంక్షనింగ్, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ అయాన్స్ అండ్ సెల్ డిఫరెన్షియేషన్. ఓకే, దిస్ ఈస్ ద boron. Okay. Next one, molybdenum. It is required from the soil in the form of molybdate. MO2+. అయాన్ ఫామ్లో ఇది రిక్వైర్ చేయబడుతుంది అన్నమాట. అయితే ఇదేంటంటే మేజర్ కాంపోనెంట్గా నైట్రోజినేస్ అలాగే నైట్రో రెడక్టేజ్ అనే ఎంజైమ్లో ఇది మెయిన్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట. నైట్రో రెడక్టేజ్ అనే ఎంజైమ్లో ఇది ఎంజైమ్స్లో నైట్రోజన్ మెటబాలిజం జరిగేటప్పుడు పార్టిసిపేట్ చేసేటటువంటి నైట్రో రెడక్టేజ్ అనే ఎంజైమ్లో మెయిన్ కాంపోనెంట్గా ఉంటుందన్నమాట. ఎనదర్ వన్ ఫ్లోరిన్ అయాన్. Chlorine. It is required from the soil. It is required from the soil in the form of chloride. Chloride ion. Cl minus. It is unlike the Na plus K plus ions. Cation and anion బ్యాలెన్స్. ఇది కూడా Na ప్లస్ అయాన్ అలాగే K ప్లస్ అయాన్ యొక్క లాగా ఇది కూడా అయాన్ క్యాటియన్ బ్యాలెన్సింగ్లో ఇది పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట, క్లోరిన్ అయాన్ అనేది. అంతేకాకుండా ఇది వాటర్ స్ప్లిట్టింగ్ అంటే ఫోటోలైసిస్లో కూడా ఇది పార్టిసిపేట్ చేస్తుంది. వాటర్ స్ప్లిట్టింగ్. ఓకేనా, ఇది. నెక్స్ట్ నికెల్, లాస్ట్ ఎలిమెంట్. ఇట్ ఈస్ నికెల్. It is recognized recently. The nickel is recently recognized as a 17th essential element. రీసెంట్గా 17th మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. నికెల్ అనే ఎలిమెంట్ పైన 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందమ్మా. ద 17th ఎలిమెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్. It is recently recognized as the 17th essential element. అంతేకాకుండా it is activate the urease. It is most important enzyme in nitrogen metabolism. ఓకేనా, ఈ నికెల్ అనే ఎలిమెంట్ యూరియేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ యూరియేజ్ అనే ఎంజైమ్ అనేది నైట్రోజన్ మెటబాలిజంలో పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్.
ఓకే, అది నెక్స్ట్. అంతేకాకుండా ఇది ఇన్ it is found to induce disease resistant to the plant in the plants. Induce disease resistant. ఈ ఎలిమెంట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేశారంటే ఇండ్యూస్ డిసీజ్ రెసిస్టెంట్గా ఇది కనుక్కోవడం జరిగిందనమాట. అంటే ప్లాంట్స్లో ఫామ్ అయినటువంటి వచ్చేటటువంటి డిసీజ్ని ఇండ్యూస్ వ్యాధికారకమైనటువంటి డిసీజ్ని రెసిస్టెన్స్ చూపించగలిగినటువంటి ఎలిమెంట్ అనేసి ఈ నికెల్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, దీస్ ఆర్ ద మైక్రో న్యూట్రియంట్స్. ఓకే, రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అర్థమైంది కదమ్మా. ఓకే, మళ్ళీ మనం అనదర్ టాపిక్తో రేపు జరగబోయే క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకేనమ్మా, all of you, good night. Thank you.